ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్కును మీతో పంచుకోవాలని, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీరు నేను నడవాలని కోరుకుంటూ ఉన్నాం. సహజంగా ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యా, బిడ్డకు ఆరోగ్యం బాగుండలేదయ్యా, దయ్యం పట్టిందయ్యా, నేను కుష్ఠరోగినయ్యా అంటూ విన్నపాలు చెప్పారు. బాధలు యాకరు పెడితే ఆయన అందరి మీద చేతులుంచి వాళ్ళకు విడుదల కలుగచేసి నోటి నిండా నవ్వుతో పంపాడు. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి బ్రతిమలాడలేక వేదనతో ఒంటరిగా మిగిలిపోయి ఆయన తాకితే చాలుడి అనుకున్న వారికి ఆయన ప్రభావాన్ని పంపి అద్భుతం చేశాడు. మునిగిపోతున్న వాళ్ళు ఒక్కసారి కేక వేస్తే భయపడకుమి అని పిలిచి వాళ్ళను ధైర్యపరిచి రేవును చేర్చాడు. ఇన్ని కార్యాలు ఆయన జీవితంలో చేస్తూ వచ్చాడు. ప్రతి వారు నోరు తెరిస్తే చాలు. బైబిల్లో ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అనే వాక్కు చాలాసార్లు మనం విన్నాం కదా. అడిగిన వెంటనే ఇస్తాడు, తట్టిన వెంటనే తలుపు తీస్తాడు. ఇది మనం ఎరిగిన సత్యం, అనుభవిస్తున్న అనుభవాలు. ఓసారి ఓ సంఘటన జరిగింది. యేసు ప్రభు దారిని వెడుతుండగా దారి పక్కన గుడ్డివాడు కేక వేసి, దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళవాకయ్యా, దయచేసి నన్ను కనికరించవని కంటి చూపు లేని వాడు రోడ్డు ప్రక్కన భిక్షాటన చేస్తూ పిలిచాడు. ఎంత బాగుందండి! అంటే యేసు ప్రభు ద్వారా మేలు పొందాలని దారిలో ఉన్నవాడికి ఉంది, దారి పక్కన ఉన్నవాడికి అనిపిస్తుంది. కారణం, కార్యాలు చేసేవాడు కదా ఆయన. ఎవరికైనా మేలు చేయగలిగిన వాడేగా. మరి ఆ మేలు చేసేవాడిని పిలవడం తప్పేమీ లేదుగా. చాలాసార్లు మనం మేలు చేసేవాడు ఎదురుగా ఉన్నా సిగ్గుపడి, మరొక పక్కగా చెప్పాలంటే ఇతరులను చూసి భయపడి, కొన్ని పరిస్థితుల్లో మీరు కూడా కేక వేశారా అంటారేమోని బాధలను భరిస్తూనే వెళుతున్నారు. కానీ బాధల నుంచి బయటపడటానికి ముందుకు రావట్లేదు. కొంతమందిని మనం చూడండి, మేలైతే జరగాలి కానీ యేసు ప్రభు దగ్గర రావడం అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ అవసరం ముఖ్యం, అద్భుతం ముఖ్యం. అవసరం, అద్భుతం నువ్వు అనుభవించాలనుకుంటే రావాలిగా. ఓ మిలిటరీ ఆఫీసరు తన పనివాడికి బాగుండలేదట. ఆ పనివాడిని చావశతమైతే బతికించుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రభువాని కేక వేశాడు. ఆశ్చర్యం. కారణం ఏంటంటే రోమా సైనికులు కానీ వేరే వారిని ప్రభు అని పిలవకూడదు. కానీ పిలిచాడు. ఎందుకో తెలుసా? తన అవసరం తీరాలి, తనకు క్షేమం కలగాలి. ఈ మాటలు వింటున్న సహోదరులారా, దేవుడి క్షేమం గుమ్మంలో ఉంటే, దేవుని నోట మాట శక్తిగా ఉంటే, చాచిన చెయ్యి అద్భుతం చేయబోతుండగా నువ్వెందుకని ఆయన పిలిచి ఆయన హక్కున చేరలేకపోతున్నా? నీ జీవితంలో ఇంకా శ్రమలు, బాధలు, నష్టాలు అనుభవిస్తూనే సమాజానికి భయపడి జీవితాన్ని పాడు చేసుకోవడం నీకు సబబేనా? ఆ తర్వాత గుడ్డివాడి కేక వేస్తే నెమ్మదిగా ఆయన నిలిచి రమ్మని వాడిని తీసుకురండి అంటే వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఒక చక్కని మాట, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 51వ వాక్యంలో ఇలాగున రాయబడింది. నేను నీకేమి చేయగోరుచున్నానని వాడును అడుగగా. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం కదా, చదివాం కదా. యేసు ప్రభు అడిగే మాట ఏమిటంటే, నేను నీకేం చేయాలి? అందరూ వచ్చేమో ఆయన్ని అడిగారు. బాగోలేదయ్యా, దయ్యం పట్టిందయ్యా, కుష్ఠరోగం అయ్యా, మా వాడు ఫిడ్స్తో పడిపోతున్నాడు, ఎన్నో సమస్యలు చెప్పి చివరికి ఆస్తి పంచమని కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. అందరూ ఆయన సహాయాన్ని కోరుకున్నారు, వేడుకుంటే కార్యం జరిగింది. కానీ ఇతను చూశాక దేవుడు అంటాడు, ఇతను నోరు తెలిసి నాకు ఇది సాయం చేయి అని అనక మునిపే ఆయనే నోరు తెలిసి అంటాడు, నీకు నేనేం చేయాలి అని. ఎందుకని మరి? ఇతగాని చూస్తే ఆ మాట ఎందుకు అన్నాడు? మిగిలిన వాడంతా వేడుకుంటే ఎందుకు కార్యం చేశాడు? విషయం ఏమిటో చెప్పనా? దారి పక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ ఆ పైసలతో బ్రతుకుతున్నవాడు ప్రభుని పిలిస్తే ప్రభువు నిలవటం వలన ఆశ్చర్యపడ్డాడు. రమ్మని తనకు పిలుపనిస్తే ఇంకా సంబరపడ్డాడు. దేవుడేంటి, నన్ను పిలవడం ఏంటి? మరో మాట ఏమిటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళాక మరలా తిరిగి ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదుగా, బ్రతుకు మారుతుందిగా, తప్పకుండా మేలు జరుగుద్దిగా. కనుక ఈ చిల్లర పైసలు, ఈ బట్ట, ఈ బజారు జీవితం నాకు అక్కర్లేదు. విసిరి కొట్టాడు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూస్తే విశ్వాసం కనబడింది ఇతనిలో నిరీక్షణ ఉంది. మరలా తిరిగి గతానికి వెళ్ళను, నాకు మంచి రోజులు వస్తేనే ఆశతో ఉన్నాడు. వెంటనే ఆయన అన్నాడు కదా, నీకు కోరినట్టు అవుతుంది అనుకుంటా, నువ్వు ఏం చేయాలో కోరుకో, నేను అదే చేస్తానన్నాడు. వెంటనే చూపు దయచేయి ప్రభు అన్నాడు. ఎంత ముచ్చటగా ఉందండి! దేవుడు నిన్ను నిలిచి
నిన్ను పిలిచి నీకు నన్ను ఏం చేయమంటావు అని అడిగే కోవలో ఉంటే నీ జీవితం ధన్యం కాదా? నాకేదైనా చేయి ప్రభు అని అడగటం సబబే, కానీ దేనికంటే ఏది ఉత్తమం? వెంటనే తన జీవితంలో ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ సమర్పణ, మీ త్యాగం, లోబట్టం, మీరు భయించిన జీవితమే ప్రభు నిలబడి మీకేం కావాలని దీవించబోతున్నాడు. ఆ దీవెనలు పొందే వరుసలో మీ పేరుండును గాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబానికి క్షేమం కలగాలి, ఆధ్యాత్మికలు కలగాలి. నీ ద్వారా మీరు పొందుతూ నేనేం చేయమంటామని అడిగి నువ్వు మీరు చేసే స్థాయిలో కుటుంబాలను ఉంచండి. బిడ్డల క్షేమం, చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకును, చేస్తున్న పనులు కష్టార్జితం, కుటుంబానికి క్షేమం, అందరి రక్షణ భాగ్యం, అడిగిన వారికి మేలు జరిగేట్టుగా కృప చూపి, ఎంతమంది ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు వారికి మేలు చేయమని, రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.